ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి నవంబర్ నెల 13, 14, 15 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా జరగబోయే పూర్తి మార్పులు మీ జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? నవంబర్ నెల 13, 14, 15 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా ఏ విధమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. ఈ కన్యా రాశి జాతకులకు ఈ సమయంలో జరగబోయే మార్పుల గురించి అయితే ఇప్పుడు మనం చూసేద్దామా? ఈ కన్యా రాశి వారికి సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందభరిత క్షణాలు గడుపుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. విష్ణు సహస్రనామాలు చదవడం శ్రేయస్కరం. సమయానికి పనులు ప్రారంభిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్, గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ఇతరులపైన ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా సఫలీకృతులవుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, లాభ సూచనలు కనిపిస్తూ ఉన్నాయండి. ధనాన్ని సద్వినియోగం చేస్తే అదృష్టం మరింతగా పెరుగుతుంది. స్థిరాస్తులు పెరుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. వారం చివరిలో ఒక ముఖ్యమైన పని అయితే మీకు పూర్తి అవుతుంది. శాంతంగా వ్యవహరించడం ద్వారా విజయాలు సాధిస్తారు. కనకతార స్తోత్రం చదవడం మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో చక్కటి మార్పులు అయితే మీరు మాత్రం ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మీరు ఊహించని రీతిలో అయితే ఈ సమయంలో మారిపోతుంది. అసలు ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు లగ్నాధిపతి బుధుడు వక్రించడం అంటే నవంబర్ 23 నుండి మరియు మీ యొక్క 7వ ఇంట్లో శని ఉండడం మాత్రమే జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు. దీనికి భాగస్వాములతో ఓపిక అనేది మీకు చాలా అవసరం. లేదా భాగస్వాములతో గొడవలు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. వృత్తిపరంగా మీకు అద్భుతమైన సమయమే కావచ్చు. మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది. 11వ ఇంట్లో గురువు సంచారం కారణంగా మీరు విదేశాలకు లేదా మరొక ప్రదేశానికి కూడా వెళ్ళే అవకాశాలు అయితే రావచ్చు. ఇది మీకు మంచి పదవిని మరియు ఆదాయాన్ని పొందడానికి సహాయపడుతుంది. నవంబర్ 16 నుండి కూడా రవి మీ యొక్క 3వ ఇంట్లో కుజునితో కలుస్తాడు. ఇది మిమ్మల్ని అత్యంత చురుకైన వారిగా, ధైర్యవంతులుగాను మరియు ప్రాజెక్టులో విజయవంతం అయ్యేలాగా కూడా చేస్తుంది. ఈ నెల మీరు చాలా ప్రయాణాలు కూడా చేయవచ్చండి. ముఖ్యంగా ఈ నెల ప్రథమార్థంలో రవి నీచంగా ఉన్నప్పుడు మరియు నవంబర్ 23 తర్వాత బుధుడు వక్రించినప్పుడు ప్రజలు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా మీకు ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ యొక్క 2వ ఇంట్లో స్వక్షేత్రంలో శుక్రుడు ఉండడం సంపదకు అద్భుతమైనటువంటి సంచారము. 11వ ఇంట్లో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నందున మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది. మరియు ఈ నెల కొన్ని ఊహించిన లాభాలు కూడా సూచింపబడుతూ ఉన్నాయి. మీరు మీ యొక్క వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైనటువంటి వస్తువుల కొరకు కూడా ఎక్కువగా డబ్బును ఖర్చు చేయవచ్చు. ఈ నెల పెట్టుబడులు మరియు కొనుగోలుకు కూడా చాలా మంచిది. కుటుంబ పరంగా మీకు ఈ నెల బాగుంటుంది. 2వ ఇంట్లో శుక్రుడు సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైనటువంటి కుటుంబ వాతావరణాన్ని అందిస్తాడు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు మరియు మీ జీవిత భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైనటువంటి బహుమతి అనేది ఉంటుంది. అయినప్పటికీ 7వ ఇంట్లో శని ఉండడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధంలో ఓపిక మరియు పరిపక్వత అనేది చాలా అవసరం. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు దూరంగా ఉంటే మేలు. ఆరోగ్యపరంగా కూడా ఈ నెల బాగుంటుంది. కానీ మొదటి 2 వారాల్లో నీచరవి కారణంగా కళ్ళు, దంతాలు మరియు చర్మానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. ఆ తర్వాత మీరు మంచి ఆరోగ్యాన్ని కలవారుగా ఉంటారు. 6వ ఇంట్లో రాహువు కూడా ఒక శక్తివంతమైనటువంటి సంచారం. ఇది ఏదైనా సరే ఆరోగ్య సమస్యను త్వరగా అధిగమించడానికి సహాయపడుతుంది. వ్యాపారస్తులు తమ యొక్క వ్యాపారంలో మంచి పెరుగుదలనే చూస్తారు. మరియు ఈ నెలలో మీకు మంచి ఆదాయం అనేది ఉంటుంది. వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకునేవారు లేదా దానిని
విస్తరించడానికి ప్రయత్నాలు చేసుకునేవారు కూడా ఈ నెలలో దానిపైన పని ప్రారంభించవచ్చు. 7వ ఇంట్లో శని కారణంగా భాగస్వాములతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నవంబర్ 23 తర్వాత కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయకుండా ఉండండి. విద్యార్థులకు ఇది చాలా అద్భుతమైన నెల. వారు తగిన గుర్తింపు మరియు పరీక్షల్లో మెరుగైన ఫలితాలు కూడా మీరు సమయంలో పొందవచ్చు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. వీరు చాలా మృదువైన మనసు కలిగి ఉంటారు. ఆవేశానికి ఉక్రోషానికి లోనవుతారు. ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువనే చెప్పాలి. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద వీరు దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజ్ వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. ఒక్కోసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా విడిచిపెట్టారు. అద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఏ పనైనా అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు. ఒక కన్య చేతిలో దీపము, ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవెక్కి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. కన్యా రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధ్యతలు గుర్తింపాలి అనే కోరిక అనే స్వభావంలో కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారుగా ఉంటారు. పరిస్థితులు అనుకూలించిన వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు. 10 మందికి సహాయపడతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరిలో ఉంటుంది. పెద్ద పెద్ద కార్యక్రమం నందు వీరు స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం, బలము వస్తాయి. అయితే ఈ కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం వీరిలో ఉండదు. కన్యా రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నెడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం, ఇతరుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరికి కలవారుగా ఉంటారు. కన్యా రాశి వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు. చెయ్యి చాపన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా దానిని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణం ఉంటుంది. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్యా విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్య రచనకు సంబంధించినటువంటి దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లో, బ్యాంకుల్లో, కోశాగారంలో, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.